నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయన్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను రాయచోటికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం రైల్వే కోడూరు మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు అరెస్టు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు. అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పోసానిని తాజాగా అరెస్టు చేసి అనంతపురానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలెంట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోసానికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. పోసాని సతీమణికి అరెస్ట్ నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా అప్డేట్ చేస్తాం. మా కోఆపరేషన్ చేయండి, మీరు పేషెంట్ కూడా